20 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. ఎస్పెషల్లీ సావిత్రమ్మ తీసుకునే జాగ్రత్తలు అంటే ఏంటి? ఆమె శారీ, బ్లౌజెస్, ఆమె జ్యువెలరీ సినిమాలలో అసలుకి వేరే లెవెల్లో ఉంటాయి. అవును. ఆమె ప్రతిదీ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఎలా మాట్లాడతారు? ఆ మేడం వచ్చి చెప్పాలంటే అండి, అసలు నాకు ఇండస్ట్రీలో చాలా నా లక్కీ లైఫ్. ఆవిడ దగ్గర ఫస్ట్ నేను అసిస్టెంట్ గా జాయిన్ అవ్వటం అనేది నాకు భగవంతుడు ఇచ్చిన ఒక పెద్ద గొప్ప ఛాన్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఎంత క్వైట్ అంటే చెప్పలేనంత క్వైట్. ఏ రకమైనటువంటి ఇరిటేషన్ ఏ టెక్నీషియన్ కి ఇవ్వరామ్మ. చాలా కూల్ గా, ఆవిడకి నచ్చలేకపోతే చాలా నవ్వుతూ, సాయి అన్న ఇచ్చాడు, ఇది బాగలేదు కదా, మనకి మొన్న ఒకటి వాడాం కదా, అది తీసుకురా వేద్దాం, పర్వాలేదు అంటే ఎంత స్మూత్ చూడండి. అంటే బాగోలేదని చెప్పేది కూడా ఎంత స్మూత్ నవ్వుతూ చెబుతూ. అందులోనూ ఆవిడ ఇంటికి వెళితే ఆవిడ ఇంకంతే, భోజనాలు, టిఫిన్లు అన్నీ అక్కడే చేసేవాళ్ళ. ఏమి అబ్జెక్షన్ లేదు, అంత ఫ్రీడమ్. నేను హీరోయిన్ని, నా దగ్గర ఆ రిస్ట్రిక్షన్స్, ఇది దాటి రాకూడదు, ఇక్కడ రాకూడదు, అలాంటి ఏమీ లేవు. ఆవిడ ఆటోమేటిక్గా ఆవిడతో పాటు ఇంట్లో తిరుగుతాం, ఆవిడతో పాటు ఉంటాం, పక్క మేకప్ వేసుకుంటా ఉంటే తిరుగుతూ ఉంటాం. సో అంత ఫ్రీడమ్, అంత గొప్ప ఆర్టిస్ట్ ఆవిడ. ఇంకా ఆవిడ గురించి చెప్పాలంటే అది నా అదృష్టం. సార్, ఇప్పుడు సినిమాలో అంటే ఆ సినిమాకి పరిమితం కాబట్టి ఆ కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తారు. బట్ పర్సనల్ లైఫ్ లో వాళ్ళు కట్టే చీరలు చాలా అద్భుతంగా ఉంటాయి. జాకెట్లు గానీ, అవి చాలా బ్లౌజెస్, జ్యువెలరీ కూడా చాలా. పర్సనల్ లైఫ్ లో ఎలాంటి ఎన్ని వేల రూపాయల శారీ పడేది అప్పుడు? చాలా కాస్ట్లీ అండి సావిత్రమ్మ. అప్పట్లో 8,000 శారీ అంటే ఈ రోజు మనకు దగ్గర 50,000. ఏం 50,000 సార్? 40 years అంటే చూడండి, ఇంకెంత అవుతుందో తెలియదు. అన్ని కాస్ట్లీ, అన్ని. ఆవిడది ఎలా ఉంటాయంటే ఐ పిచ్, ప్రతి విషయంలోనూ ఐ పిచ్. ఆవిడకి ఇలాంటి ఇదే ఉండదు. ఐ పిచ్ అంటే ఏదో అహంకారం కాదు, అది అలా బతకాలి. అదే తప్ప అహంకారం మాత్రం ఆవిడకి లేదండి. అహంకారం ఉంటే మేమందరం అక్కడ అలా బతికేవాళ్ళం కాదు, ఇంత స్టేజ్కి వచ్చేవాళ్ళం కాదు. అంత రకంగా ఆవిడ దగ్గర నేర్చుకుని ఆమె కట్టుకున్న ఒక్కొక్క శారీకి 2-3 ఎకరాలు కొనొచ్చు. అవును, నిజం. హైదరాబాద్, చెన్నైలో గ్రౌండ్ కొనొచ్చు. నిజం. అది ఒక్కటే కదండి, ఆవిడ ఒక రోజు ఖర్చు పెట్టే ఖర్చు మిగిలిస్తే ఎంతో మిగిల్చుకోవచ్చు. ఆవిడకి ఇది ఉండదు. అందరూ ఉండాలి, అందరూ కావాలి, అందరితో ఒక ఆప్యాయత. అంత గొప్ప ఆవిడ ఆర్టిస్ట్. ఓకే. సో ఒకసారి చీర ఒకసారి కట్టుకున్న చీర మళ్ళీ కట్టుకుంటారామా? మళ్ళీ ఎప్పుడో 1 నెల 2 నెలలు అవుతుంది. అంటే అన్ని చేంజెస్ ఉంటాయి ఆవిడకి. రోజుకు ఒక రకమైన శారీ, రోజుకు ఒకటి, అలాగే. ఓకే. సో ఎక్సలెంట్. ఆమె డిజైన్ చేయించుకుంటారా మీతో? మీరు డిజైన్ చేసింది కట్టుకుంటారా? ఆవిడ చెప్తుంది, మనం డిజైన్ చేస్తాం. ఆవిడకంటూ ఒక అలవాటు ఉండిపోతుంది కదా, ఈ లెవెల్లో నెక్ లో ఉండాలి, ఈ లెవెల్లో ఇది ఉండాలి, అది మనం ఫాలో చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం. చిన్న ఏమైనా ఉంటే మార్పులు చెప్తారు. సో మళ్ళీ ఆ చీరకు తగ్గ మ్యాచింగ్ బ్లౌజ్, జ్యువెలరీ చాలా ఇంపార్టెంట్. చాలా పక్కా అండి, అన్ని పర్ఫెక్షన్ తో చూసుకుంటారు. ఒక రూమ్ కుంటే చీరలు అయితే చాలా. ఎందుకంటే మహానటి సినిమాలో చూపిస్తారు, ఆమె 2 చీరలు అమ్మితే పెళ్లి అయిపోయింది. నిజం అండి, నిజం. మహానటి నేను కొంచెం చేశాను సినిమాలో, క్యారెక్టర్ ఏదో ఒక క్యారెక్టర్కే. సో ఇలా కాదు, ఆవిడ లైఫ్ అది తీయటం, ఈ మధ్య సినిమా నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. ఒక మంచి వ్యక్తిత్వం అయినటువంటి సావిత్రి గారి సినిమాని ఇప్పుడు ప్రెసెంట్ గా మళ్ళీ తీసి దాని పెద్ద సక్సెస్ అవ్వడం చాలా ఆనందపడ్డాను. సో రియల్ లైఫ్ లో అలానే ఉంటారా? సినిమాలో ఎలా చూపించారో వాళ్ళకి లేదు అని చెప్పకుండా జ్యువెలరీ కూడా దానం చేస్తారు, ఇది అదే ఆలోచన ఏమీ లేదు. నేను చెప్పాను కదండి, ఆవిడ క్యారెక్టర్ గురించే. ఆవిడ అంత గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇంకెవరు లేరు. ఆవిడ లైఫ్ అలాడు. సో ఇల్లు కూడా అలానే ఉంటుంది సార్, చాలా పెద్దదండి బాబు. దగ్గర 1 ఏకర్ ల్యాండ్, పెద్ద బంగ్లా, వెనకాల ప్లేసు, సర్వెంట్లు అక్కడే, ఉండేవాళ్ళు అక్కడే, డ్రైవర్లు అక్కడే, 3-4 డ్రైవర్లు, అందరూ అక్కడే భోజనం. ఎంతమంది మధ్యాహ్నం భోజనం టైం కూడా అందరికీ అక్కడ భోజనం. ఇంకేమి అబ్జెక్షన్ ఉండదు అక్కడ. ఆ వెండి స్విమ్మింగ్ పూల్ కూడా స్విమ్మింగ్. ఓకే. చెప్పాను, రాయల్ అండి. ఓకే. రాయల్ లైఫ్ ఆవిడ అనిపించింది. అంత రాయల్ లైఫ్ నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కూడా, ఓల్డెన్ హీరోయిన్స్ కూడా ఎవరు లేరని నేను అనుకుంటున్నా ఆవిడ చేసిన. బట్ అలా చూసిన మహానటి సావిత్రిని
అంటే అన్ని వేల చీరలు, అంత బంగారం, అంత లావిష్ లైఫ్, కార్లు, వెండి స్విమ్మింగ్ పూల్స్, ఒక్కసారిగా సావిత్రమ్మ జీవితం ఇలా చూసేసరికి ఏమనిపించింది మీకు? కళ్ళతో చూసుంటారు కాబట్టి. చాలా ఇబ్బంది పడిపోయాం సార్. ఎందుకంటే భరించలేకపోయాం. అన్నం తిన్న ఇంటి దగ్గర ఏంట్రా ఈ పరిస్థితి అనేది మాకే బాధేస్తుంది. బట్ ఏం చేయలేం, అది సిచ్యువేషన్స్. ఇంకా మనం అంతకు మించి మాట్లాడలేం కదా. 1 by 1 అన్ని అమ్ముకుంటూ వచ్చారా? అన్ని ఆ? చాలా, అంటే ఇంక మనం డీప్గా వెళ్ళాం మిగతా విషయాలకి. బట్ ఆవిడ అలాగ అవుతారని మేము ఊహించలేదు. కానీ మీ కళ్ళతో చూసిన సావిత్రి గారు ఎలా ఉన్నారు ఆ టైంకి? తట్టుకోగలిగారా? కంట్రోల్ చేసుకున్నారా మీరు? ఏం కంట్రోల్ చేసుకోక తప్పదు కదండి. అలా కంట్రోల్ చేసుకున్నాను తప్ప ఒక బాధ మనసులో, ఏంట్రా ఇలాగ అయిపోయింది, మనకి ఇంత గొప్ప ఇంట్లో బతికాం, ఇంత గొప్పగా ఉన్నాం, ఈ ఇల్లు అమ్మేస్తున్నారా, ఇది తీసేస్తున్నారా, ఇలాంటిది. ఇంతలో ఎంత బాధ అంటే అది భరించలేనంత బాధ. చివరిగా చీరలు కూడా అమ్మేశారా? చీరలో అన్ని ఇంకేమి, ఇంకా ఆవిడ మైండ్ లో ఏమి ఇంక లేదు. అది ఆ స్టేజ్కి వెళ్ళిపోయారు ఆమె. ఆ రోజున్న స్టేజ్ ఇప్పుడు ఆ లేటెస్ట్ గా ఆవిడ ఫినిషింగ్ స్టేజ్ చూస్తే అసలు విచిత్రమైన లైఫ్ అన్నమాట. ఇంత గొప్ప లైఫ్ లో ఇలాగా అని మాకే ఒక తట్టుకోలేనంత ఒక ఫీలింగ్. ఓకే, వెళ్ళారు సార్ చనిపోయినప్పుడు మీరు? వెళ్ళండి. ఎంత ఉన్నారు అప్పుడు? అమ్మ అందరూ చెప్పారు ఎంత ఎంత అయిపోయారని. చిన్న స్లిమ్ అయిపోయి అసలు ఆవిడేనా అనిపించేసింది మాకు. అంటే ప్రాక్టికల్ గా మేము డైలీ ఒక నెలకు ఒకసారన్నా కలుస్తూ ఉండటంతో చూస్తే ఆవిడ స్లిమ్ అయిపోతా ఉన్నారు. ఏంటి అని ఒక ఫీలింగ్ మాకు. రాను 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 అలాగా చాలా స్లిమ్ అయిపోయి అసలు ఊహించలేని లెవెల్కి అయిపోయారు. బట్ ఆ రోజుల్లో సార్ ఏ హీరోయిన్ నేను వేరే వాళ్ళు వాడే కన్నా ముందు నేనే ఈ స్టైల్ వాడాలి, బ్లౌజ్ కావచ్చు, శారీ స్టైల్ కావచ్చు, అలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకునే హీరోయిన్ అంటే ఎవరి పేరు చెప్తారు మీరు? సావిత్రం టైంలో అంటే కొంచెం జమున గారు. ఎందుకంటే ఆవిడే అప్పుడు కొంచెం టఫ్. సావిత్రి గారి టైంలో అంటే జమున గారే కొంచెం టఫ్గా ఉండేది. అందులో సావిత్రి మేడం కి స్టైల్ కి జమున గారి స్టైల్ కి చాలా డిఫరెంట్. ఎందుకంటే ఈవిడ గ్లామరీస్ ఒక స్టైల్ జమున గారు, సావిత్రి మేడం వచ్చి వేరే టైప్ ఆవిడ. బట్ గ్లామర్ లేదని కాదు, ఆవిడ ఫిజికల్ కి తగినట్టుగా ఈవిడ ఫిజికల్ కి చాలా బ్రహ్మాండంగా సెట్ అయిపోతాయి. ఎందుకంటే జమున గారికి ఆ స్లిమ్నెస్ దాంట్లో వాళ్ళకి, ఆవిడకే ఎక్కువగా పోటీగా ముందు నాకే రావాలి, మనమే వేయాలి, మనమే చూడాలి ఇది అనే రకం వచ్చిన ఫస్ట్ వెరైటీ ఏదైనా సరే ఎంత కాస్ట్ అయినా నాకే కావాలనే డిమాండ్ మాత్రం ఆవిడలో ఉండేది.